మీనరాశి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ ఫలితాలు అనేవి మిశ్రమంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ధనాదాయం బాగుంటుంది. ఆదాయానికి తగినట్లుగానే ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త అనేది అవసరము. వివాహాది శుభకార్యాలకు సంబంధించి చేసే ప్రయత్నాల్లో వ్యవహారం అనేది ముందుకు వెళ్లి వివాహాది శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశం అనేది గోచరిస్తోంది. శని ప్రభావం వల్ల కొంతవరకు తలంచిన పనుల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ సంవత్సరాంతంలో ఆ పనులు అనేవి దిగ్విజయంగా పూర్తయ్యే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించండి. సంతానం విషయంలో వృద్ధి చెందే అవకాశం అనేది గోచరిస్తోంది. ఇంట్లో ఉండే వారికి మీకు కూడా అనారోగ్య సమస్యలు అనేవి గోచరిస్తున్నాయి కనుక అనారోగ్య విషయమే జాగ్రత్త పడడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఆర్థికంగా ముందుకు వెళ్తారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎదుటివారిని నమ్మి పెట్టుబడులు పెట్టడం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీనరాశి ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు అనేవి వచ్చి ప్రమోషన్ తో కూడినటువంటి బదిలీలు ఏర్పడే అవకాశం అనేది గోచరిస్తోంది. ప్రైవేట్ ఉద్యోగం చేసే వారికి కూడా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. నిరుద్యోగులకి కొంత సమయం వేచి ఉన్నప్పటికీ ఉద్యోగం వచ్చే అవకాశం అనేది గోచరిస్తోంది. ప్రయత్నం అనేది తప్పనిసరి. మీనరాశి విద్యార్థులకు కొంతవరకు శని ప్రభావం వల్ల జ్ఞాపక శక్తి అనేది తగ్గి విద్య మీద దృష్టి లేకుండా ఉండటం వల్ల పాస్ అవ్వడం కూడా కష్టంగా గోచరిస్తోంది. కనుక క్రమశిక్షణతో చదివినట్లయితే ఉత్తమ ఫలితాలు అనేవి వస్తాయి. మీనరాశి వ్యాపారస్తులకి భాగస్వాములతో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువగా పెట్టుబడులు పెట్టకుండా సామాన్య పద్ధతిలో వ్యాపారాలు చేసుకోవటం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి వస్తాయి. మీనరాశి వ్యవసాయదారులకు చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడినప్పటికీ పంట అనేది చేతికి వస్తుంది. కానీ ఆశించినటువంటి ఫలితాలు తక్కువగా వచ్చే అవకాశం అనేది గోచరిస్తోంది. మీనరాశి స్త్రీలకు ఆరోగ్యం విషయంలో శారీరక మానసిక రుగ్మతలు ఏర్పడే అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించండి. ఉద్యోగం విషయంలో శ్రమతో కూడుకున్నటువంటి పని అనేది ఎక్కువగా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వివాహాది శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. మీనరాశి వారు పాటించాల్సినటువంటి పరిహారాలు: శనికి రాహుకి సంబంధించినటువంటి జపాలు హోమాలు దానం చేయటం వల్ల, నువ్వుల నూనెతో శనికి ప్రతి శనివారం నాడు తైలాభిషేకం చేయించుకోవటం వల్ల, శుక్రవారం నాడు రాహుకాలం సమయంలో అమ్మవారికి పూజ చేయించటము, శక్తిపీఠ దర్శనాలకి వెళ్లటం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలు అనేవి వస్తాయి.